ఇది కనుక ఇప్పుడు నోరు తెరిచి నిజం చెప్పేస్తే నా పని అయిపోయినట్టే. ఇంట్లో ఈ పనోళ్ల హడావిడి ఎక్కువైపోయింది. ముందు ఏమైందో చెప్పవే. అమ్మా, అది ఈ ఇంట్లో చాలా అన్యాయం జరుగుతుందమ్మా. అన్యాయమా? ఏం జరుగుతుంది కాంతమ్మా? చెప్పాలంటే భయంగా ఉంది అయ్యగారు. భయపడకు, ఏమైందో చెప్పు. ఇక్కడ ఇంతమంది ఉన్నావు, నువ్వు ధైర్యంగా నిజం చెప్పు. చెప్పు కాంతమ్మా. ఎందుకు భయపడుతున్నావు? చెప్పు. కాంతమ్మ ఏంటి చెప్పు. అది మన ఇంట్లో వంటగదిలో ఉన్న బియ్య బస్తాని ఎలుకలు కొట్టేశాయి అయ్యగారు. ఇది చెప్పడానికా నువ్వింతసేపు డ్రామా చేసింది? ఏంటి కాంతమ్మ, ఇంకేదో జరిగిందన్నట్టు అందర్నీ బెదరగొట్టేశావు? ఒరే పాండు, అయ్యా. ఇంట్లో ఎలుకలు ఎక్కువయ్యాయి, వెళ్ళి ఎలుకల మందు తీసుకునిరా. అలాగే అయ్యా. కాంతమ్మ, నువ్వు చెప్పాలనుకున్నది ఇదేనా? అవునమ్మా, ఇదేనమ్మా, ఇంతే. ఎందుకు నువ్వు అంత భయంగా ఉన్నావు? నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే బాబు, నిజమే చెప్తున్నాను. ఇంకోసారి ఎలుకలు దూరై బొద్దింకలున్నాయని అందరినీ పిలిచి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడవంటే తన్ని తరిమేస్తాను. అందరి టైము వేస్ట్ చేశావు. సర్లే వెళ్ళు, నీ పని చూసుకో. అది కాదు కాంతమ్మా, ఈ మాత్రం దాన్ని అందరిని పెట్టడం ఎందుకు? నాకు చెప్తే నేను చూసుకుంటాను కదా. అమ్మయ్యా, ఒక గండం తప్పింది. ఇది ఎక్కడ నిజం చెప్పేస్తుందోనని తెగ భయపడిపోయాను. సర్లే వెళ్ళు, నీ పని చూసుకో.